లివ్ అండ్ లెట్ లివ్ అనేటటువంటిది ఆయన పాలసీ. పాలమూరు జిల్లాలో పేద మధ్య తరగతి ప్రజలను టార్గెట్గా చేసుకొని పాలమూరు పేదోడి సొంతింటి కలను నిజం చేసే క్రమంలో 2 సంవత్సరాల క్రితం సావరిన్ అనే సంస్థను ప్రారంభించారు ఆయన. అనుకున్నట్టుగానే సావరిన్ ఒక స్వాభిమాన ప్రతీకగా పాలమూరు ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. అలాంటి సావరిన్కి సంబంధించినటువంటి సావరిన్ విజయ ప్రస్థానానికి సంబంధించినటువంటి విశేషాల్ని ఈరోజు పాలమూరు జిల్లాలో రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాస్తవిక పరిస్థితుల్ని ఈరోజు సావరిన్ సంస్థకు సంబంధించినటువంటి ఎండి గారు అయిన కోదండపాణి గారు మనతో పాటుగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు పాలమూరు జిల్లాల రియల్ ఎస్టేట్ రంగం గురించి కానీ సావరిన్ సంస్థకు సంబంధించినటువంటి విజయ ప్రస్థానాన్ని కానీ ఈ రెండింటిని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ ముఖ్యంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఒక మాట అంటారు, ఈ దేశానికి స్వతంత్రం అనేటటువంటిది కేవలం అధికార వినిమయం, బ్రిటిష్ వాళ్ళ ద్వారా జరిగినటువంటి అధికార వినిమయం మాత్రమే, తెల్లోడి నుంచి నల్లోడికి సంక్రమించినటువంటి అధికారం మాత్రమే కాదు, ఈ దేశంలో ఉండేటటువంటి చిట్ట చివరి వ్యక్తికి కూడా ఆర్థిక సామాజిక రాజకీయ స్వతంత్రం ఎప్పుడైతే సిద్ధిస్తుందో అప్పుడు ఖచ్చితంగా ఆయనకు స్వతంత్రం వచ్చినట్టు లెక్క అని చెప్పారు. అంటే ఈ దేశంలో ఉన్నటువంటి చిట్ట చివరి వ్యక్తికి ఆర్థిక స్వతంత్రం అంటే ముఖ్యంగా కూడు గూడు గుడ్డ, ఈ మూడింటికి సంబంధించినటువంటి స్వతంత్రం అంటే ఆయన ఒక పేదోడు ఈ మూడింటిని స్వతంత్రంగా సంపాదించుకున్న రోజు ఖచ్చితంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ నిర్వచనం ఫుల్ఫిల్ అయిందని చెప్పేసి మనం భావించవచ్చు. అయితే ప్రత్యేకంగా ఈరోజు కూడు గుడ్డ అనేటటువంటిది అది అనివార్యంగానైనటువంటి వస్తున్నటువంటి పరిస్థితి, కానీ గూడు అనేటటువంటిది ఒక పేదోడికి స్వప్నంగానే మారిపోతుంది. అట్లాంటి పేదోడిని టార్గెట్ చేసుకొని మీరు 2 సంవత్సరాల కిందట సావరిన్ సర్వీస్ అనేటటువంటి సంస్థను ప్రారంభించారు. ఇప్పటిదాకా దాదాపు 7 వెంచర్లను మీరు కంప్లీట్ చేశారు, 7 ప్రాజెక్టులను కంప్లీట్ చేశారు. ఈ సందర్భంలో మీరు ఈ 7 వెంచర్లకు సంబంధించినటువంటి వివరాలు కానీ అసలు పాలమూరు రియల్ ఎస్టేట్ మీరు అన్నారు అట్టడుగు స్థాయి పేదవాడు ఆర్థిక స్వావలంబన కావాలి అన్నప్పుడు ముఖ్యంగా మన దేశంలో తీసుకుంటే 60 to 70% ఆఫ్ ద పీపుల్ మిడిల్ క్లాస్. ఈ మిడిల్ క్లాస్ రేంజ్లో చేస్తేనే సక్సెస్ అవుతుందని ఒక అంశం. రెండోది ఏంటంటే రేపటి మీద ఆశతో బతికేవాడు ఒక మధ్యతరగతి వాడే. పయ్యోడికి రేపటి మీద ఆశ లేదు, కిందోడికి ఈరోజు గడిస్తే చాలు, ఈ పూట గడిస్తే చాలు అని బతికేవాళ్ళు. ఒక మధ్యతరగతి వాడి ఉన్న ఆలోచన ఏంటంటే రేపు ఏదో చేయాలి, రేపు ఏదో జరగాలి, నేను ఈ విధంగా పుట్టాను. ఒక సూక్తి గుర్తొస్తుంది నాకు దీంట్లో, పేదవాడిగా పుట్టడం మన తప్పు కాదు, కానీ పేదవాడిగా చేస్తే 100% మనదే తప్పు అన్నట్టుగా బిల్ గేట్స్ చెప్పారు మనకు. దాన్ని బేస్ చేసుకొని ఓకే పుట్టడం అనేది యాక్సిడెంటల్గా జరిగిపోయింది, కానీ రేపు ఇలాంటి పరిస్థితి మన పిల్లలకు రాకూడదు అనే ఆలోచనలు ఉండేవాడు మధ్యతరగతి వ్యక్తి. ఈ మధ్యతరగతిని బేస్ చేసుకొని బిజినెస్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే అఫ్కోర్స్ నేను మధ్యతరగతి వ్యక్తిని. ఈ మధ్యతరగతిలో నాకు ఉండే కోరికలు, నాకుండే ఆశలు, ఎదగాలన్న కసి, ఆ పట్టుదలతో మధ్యతరగతి వ్యక్తిని బేస్ చేసుకొని నేను బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నాను. దట్టు పాలమూరు ఎంచుకోవడానికి కారణం ఏంటంటే నా మాతృస్థలం పాలమూరు, నేను పాలమూరు బిడ్డనే. ఇక్కడే పక్కన ఒక 50 కిలోమీటర్లు పులిమామిడి మా గ్రామం. వచ్చిపోయేప్పుడు ఎవ్రీ టైం చూసేవాడిని నేను ఇక్కడ ఉండే డెవలప్మెంట్స్ ఏంటి, ఎట్లా ఉంటాయి. చిన్నప్పుడు పుట్టి పెరిగిందంతా హైదరాబాద్లోనే. మా నాన్నకు ఊరు అంటే చాలా ఇష్టం. ఆ ఊరు ఏంటి, ఊరు వాతావరణం ఏంటి, ఊళ్ళో మనుషులు ఎలా ఉంటారు అని చూపించడానికని ఒక 2-3 ఏళ్ళు తీసుకొచ్చి మాకు ఇక్కడే మా ఫాదర్ వదిలేసేలేరు. ఈ 3 ఏళ్లలో మేము నేర్చుకునే పాలమూరు వాతావరణము అంటే ఆ విలేజ్ అట్మాస్ఫియరు ఇంతకుముందు తెలిసేది కాదు. అసలు పంటలు ఎట్లా పండిస్తారో తెలిసేది కాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ గ్రామీణ వాతావరణం ఎలా ఉంటుంది అంటే ఆ ప్రేమలు, అభిమానాలు, ఆప్యాయతలు, ఒకరినొకరు కులం మతం భేదం లేకుండా మామ అన్న అక్క అని పలకరించుకోవడాలు, వీటితో కొద్దిగా మమేకం అయిన తర్వాత మాకు అనిపించింది అంటే రైట్, మనం ఉంటున్న కల్చరు రాంగ్ కల్చర్. విలేజ్ వాతావరణంలో కనుక పెరిగితే మేము కానీ మా పిల్లలు కానీ ఒక సంస్కృతికి అలవాటు పడతామంటే ప్రేమ అభిమానాలకు అన్నట్టుగా పాలమూరుని ఎంచుకోవడం జరిగింది. వచ్చిపోయే దారిలో రెగ్యులర్గా ఇంత ఫెసిలిటీస్ ఉండేది కాదు. ఈరోజు కూడా నాకు అనిపిస్తుంది ఏంటంటే పాలమూరు 20 ఏళ్ళు వెనుకబడి ఉందేమో అనిపిస్తుంది. ఎందుకంటే రకరకాల విలేజెస్ తిరిగా, మొత్తం దేశ విదేశాలు తిరిగా. ఎక్కడ తిరిగినా కూడా జస్ట్ మనం ఆంధ్రాని కంపేర్ చేసుకుంటే నెల్లూరు వెళ్తే 6-7 మల్టీప్లెక్స్లు ఉంటాయి, 6-7 షాపింగ్ మాల్స్ ఉంటాయి పెద్ద పెద్దవి. అంటే కొనగలిగే కెపాసిటీ ఉంది కాబట్టి అమ్మగలిగేవాడు పెట్టుకొని కూర్చున్నాడు. మన దగ్గర ఆ పరిస్థితి లేదు. మల్టీప్లెక్స్ పెట్టాలంటే పెట్టేవాడు 100 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ సేల్ కాకపోతే అంత ఇన్వెస్ట్ చేసి నష్టపోయేది వాడే కాబట్టి.
దీంట్లో నాకు అనిపించింది ఏంటంటే పాలమూరు రెగ్యులర్గా ఉండే ఒక ట్యాగ్ లైన్ ఉంది, వలసల జిల్లా, కరువు జిల్లా అని, నిరుపేద జిల్లా అని. తెలంగాణలో ఉన్న 10 జిల్లాలలో అత్యంత పెద్ద జిల్లా ప్లస్ అత్యంత వెనుకబడ్డ జిల్లా కూడా మనదే. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ఇక్కడి నుంచి నేను నా ప్రస్థానం స్టార్ట్ చేస్తే బాగుంటుంది. ఈ 25 ఏళ్ల ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ తీసుకొని ఇక్కడి నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ఈ స్టార్ట్ చేసిన దీంట్లో ముఖ్యంగా నాకు అనిపించింది ఏంటంటే వలసల జిల్లా, ఎందుకు ఈ వలసలు వస్తాయి? పేద జిల్లా, ఎందుకు పేదరికం ఉంది? జనరల్గా ఈ మధ్యన కొన్నిసార్లు మన డిప్యూటీ కలెక్టర్ రామకిషన్ గారితో ఒక సభలో పాల్గొనడం జరిగింది. దాంట్లో అంటే అంతకుముందు నాకు తెలియదు, వారు చెప్పింది ఏంటంటే పాలమూరు జిల్లా వెనుకబడడానికి కారణం 2: విద్య, వైద్యం. విద్య లేకపోవడం మూలాన ఆర్థికంగా డెవలప్ కాలేకపోతున్నారు. వైద్యం అందకపోవడం మూలాన 50 ఏళ్ల పైబడి బతికే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు పాలమూరులో. దాంట్లో నేనేం ఆలోచించానంటే రైట్, ఆర్థిక స్వావలంబన కావాలి, ఎట్లాగో విద్య అయితే ఎంతో కొంత ఉందనిపించింది నాకు, కానీ వైద్యం అందట్లేదు లాస్ట్ వరకు కూడా. అంటే ఆ రేంజ్లో మాట్లాడేంత ఇది కాదు నాది. కానీ నేనేమనుకున్నా అంటే ఇవన్నీ సాధించాలంటే ఏకైక లక్ష్యం డబ్బు సంపాదించడం. సంపాదించే డబ్బులు నీతిగా నిజాయితీగా ఎలా సంపాదించాలి, చేసే బిజినెస్ నీట్గా ఉండాలి, ఏళ్ళెత్తి చూపించకుండా ఒక బిజినెస్ చేయాలనుకొని ప్రీవియస్ ఎక్స్పీరియన్స్తో ఒక 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ రియల్ ఎస్టేట్ రంగంలో రకరకాలుగా చేసాం. బీవీ నగర్లో, గట్కేసర్లో, యాదగిరిగుట్టలో, అనంతారం ఆ రూట్లో చేసాం, హన్మకొండ, వరంగల్ రూట్లో. ఈ తర్వాత మన శంషాబాద్, షాద్ నగర్ చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ నుంచి స్టార్ట్ చేసాం. ముందు హైదరాబాద్లో చేసేవాళ్ళం, ఇప్పుడు ఇక్కడ నుంచి 2 ఏళ్ల క్రితం స్టార్ట్ చేసాం. ఒకే లక్ష్యంగా చేసాం, పాలమూరు జిల్లాలో ఉన్న నిరుద్యోగుల్ని ఉద్యోగులుగా తయారు చేసే ఒక చిన్న ఫ్యాక్టరీ స్టార్ట్ చేశాం. దాంట్లో భాగంగా ఈ ఫ్యాక్టరీలో, దాని ఫ్యాక్టరీ పేరే సావరిన్ సర్వీసెస్. ఈ ఫ్యాక్టరీలో ఈరోజు దాదాపు 1000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. 1000 మందిలో రెగ్యులర్గా ఒక 600 మంది ఉపాధి పొందుతున్నారు. చాలు, నేను వచ్చిన దానికి, నేను అనుకున్న దీనికి, నా విజన్కి ఎంతో కొంత రీచ్ అయ్యానని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సార్, మీరు ఇంతవరకు దాదాపుగా అంటే ప్రజల లోపల ఉండేటటువంటి మాట ఏంటంటే కేవలం ప్రారంభించినటువంటి 2 సంవత్సరాలనే అద్భుతమైనటువంటి వెంచర్లను పూర్తి చేశారని చెప్పేసి, ఆ వెంచర్లకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇస్తారా సార్? పూర్తి చేయడానికి కారణం ఏం లేదండి, మా ఆకలే మమ్మల్ని పని చేయిస్తుంది సింపుల్గా. ఎందుకంటే అందరూ ఆల్రెడీ ట్యాగ్ లైన్ ఉంది మనకు, కరువు జిల్లా, వలసల జిల్లా అని. కరువు జిల్లాలో వదిలేసి ఎక్కడో వలసలు పోయి ఆ బతికే దానికన్నా లాస్ట్ 6 మంత్స్ బ్యాక్ నేను సౌదీ వెళ్ళాను. అక్కడ మన మహబూబ్ నగర్ వాళ్ళని కలవడానికే పాలమూరు జిల్లా వాసులు సౌదీలో ఒక ఏరియా ఉంది. ఆ ఏరియాలో 90% మహబూబ్ నగరే చెప్పొచ్చు దాన్ని. ఆ ప్రాంతంలో ఒక్క రూమ్లో 6 మంది, 7 మంది, 8 మంది ఉన్నారు. వాళ్ళకి వచ్చే 2000, 3000 జీతానికి ఒకడు వస్తే కానీ ఒకడు బయటికి వెళ్ళలేని పరిస్థితి. వీడు వచ్చి ఒక 4 పడుకుంటే ఇంకోటి పడుకోలేని పరిస్థితి ఆ రూమ్లో. వీడు పోతే వాడు లోపలికి వచ్చి పడుకుంటాడు. ఆ సిచ్యువేషన్లో మనకు అనిపించింది ఏంటంటే కరువు జిల్లాని ఎక్కడో వలసలు వెళ్ళి చేయాల్సి, ఏదో చేసుకొని బతకాల్సిన అవసరం లేదు. మనకి ఎట్లాగో ఇండస్ట్రీస్ లేవు, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదు. ఏదో గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు బతకగలుగుతున్నారు, కానీ మిగతా వాళ్ళు ఎవరు బతికే పరిస్థితి లేదు పాలమూరులో. రాబోయే కాలంలో ఇండస్ట్రీస్ ఏమైనా వస్తే వెల్ అండ్ గుడ్, కానీ ఎవరినో నిందించడం కన్నా నేను సైతం బంగారు తెలంగాణలో భాగం కావాలని, నా వంతు కర్తవ్యంగా నేను చేయాల్సిన పనిలో ఎంతో కొంతమందిని, అంటే ఆ ఉద్యోగాలు, ఆ క్వాలిఫైడ్ టెస్టులు రాయడము, ఉద్యోగాలు వెతుక్కోవడం. జనరల్గా ఉద్యోగాలు వచ్చిన టీచర్ ఉద్యోగాలు ఇంకేం లేవు మన దగ్గర కూడా. టెట్ అనే ఒక దానికి నాకు తెలిసిన వాళ్ళు ఒక 500 మంది 3 నెలలు కష్టపడి ఆ టెట్ రాస్తే అది వచ్చిందో రాలేదో తెలియదు, వస్తుందో రాదో తెలీదు, డిఎస్సి పడుతుందో పడదో తెలీదు. అలాంటి సిచ్యువేషన్లో బతకడం కష్టంగా ఉంది. దీన్ని అన్నింటినీ వేసుకొని ఈరోజు ఈ 2 ఏళ్లలో మేము చేసిన ప్రయత్నం ఏంటంటే ప్రతి అంటే ఆ కుటుంబము బతకాలంటే 20 నుంచి 30 వేలు మినిమం కావాలి మన పాలమూరు జిల్లాలో టౌన్లో బతకాలంటే. దాన్ని కాన్సెప్ట్గా తీసుకొని ప్రతి ఒక్కరు మినిమం 20,000 నుంచి 30,000 మధ్యన సంపాదించాలన్న ఒక టార్గెట్ పెట్టాం. ఎవ్రీ మంత్ ప్రతి ఒక్కరు 2 నుంచి 3 ప్లాట్లు మినిమం బుక్ చేయాల్సిందే ఆ ఇల్లు గడవాలంటే. కొద్దిగా ఎక్కువ కష్టపడ్డ వాళ్ళు ఎక్కువ సంపాదిస్తున్నారు, తక్కువ కష్టపడ్డ వాళ్ళు మినిమం ఒక 600 మంది కుటుంబాలు సావరిన్ పైన ఆధారపడి బతుకుతున్నాయి. వీళ్ళందరూ హ్యాపీగా ఉంటే నాకంటే ఎక్కువ సంతోషించే వాళ్ళు ఇంకోటి లేరు. సార్, మీరు చేసినటువంటి విజయవంతంగా పూర్తి చేసినటువంటి 7 వెంచర్లకు సంబంధించి 7 కాదు 10 వెంచర్లు కంప్లీట్ చేసాం. ఇప్పుడు 11వ వెంచర్ రన్నింగ్ అవుతుంది. ఫస్ట్ వెంచర్ 2 ఏళ్ల క్రితం పాలమూరు ఫార్మ్స్ పేరుతో, ఎందుకంటే ఒకటి అంటే స్టార్టింగ్లో మనకు ఇంత తెలీదు,
కేసీఆర్ గారు తెలంగాణ అనే ఒక సెంటిమెంట్తో ఈరోజు మనకు ఒక బంగారు తెలంగాణ సాధించి పెట్టారు. ఎందుకంటే 60 ఏళ్ళ కష్టపడ్డారు అందరూ, ఎంతోమంది ఎన్నో కష్టాలు పడి ఈ తెలంగాణ తెచ్చుకున్నాం. ఈరోజు డెవలప్మెంట్లో ఉన్నాం కోర్స్. ఎందుకంటే ఈరోజు పాలమూరు బాగా అభివృద్ధిలోకి వస్తుంది. ఇంతకుముందు ఒక మంచి హోటల్ దొరికేది కాదు, కానీ రీసెంట్గా ఈ హైవే మీద హోటల్ 97 ఒకటి, హోటల్ ఆకర్ష్ గ్రాండ్ ఒకటి, హోటల్ ఎం ఫుడ్ ఒకటి, అంటే మనకున్న ఈ డిస్టెన్స్లో 20-25 కిలోమీటర్ డిస్టెన్స్లో మంచి హోటల్స్ ఒక 3 వచ్చాయి. అంటే పేయింగ్ కెపాసిటీ పెంచుకోగలిగే స్థాయి వచ్చింది మనకు, కొనుగోలు శక్తి పెరిగింది. దాంట్లో భాగంగా నేననేది ఏంటంటే ఫస్ట్ 2 ఏళ్ల క్రితం కేసీఆర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని పాలమూరు అనేది ఉంటే బాగుంటుంది సెంటిమెంట్గా. అంటే పాలమూరు జిల్లా వాసులు ప్రపంచంలో ఎక్కడున్నా సరే వాళ్ళందరినీ మళ్ళీ నా ఊర్లో, నా దేశంలో ఒక ప్లాట్ ఉంది, నా ఇంట్లో ఒక ప్లాట్ ఉంది, నా ఊర్లో ఒక ప్లాట్ ఉందని అనిపించడానికి చేసిన చిన్న ప్రయత్నం. అది అనుకోకుండా ఆ సెంటిమెంట్ అలాగే తెలంగాణ సక్సెస్ అయినట్టుగా మేము కూడా సక్సెస్ కాగలిగాం. మాకు మెయిన్లీ స్ఫూర్తి కేసీఆర్ గారే. వారు కష్టపడ్డారు, తెలంగాణ తెచ్చారు. మేము కూడా పాలమూరు వాడుకున్నందుకు సక్సెస్ అయ్యాం అనుకుంటున్నాను. పాలమూరు ఫార్మ్స్ అనేది మా మొదటి వెంచర్, 30 ఎకరాల వెంచర్. అది ధైర్యం చేసి చేసాం. మరి నేను చెప్పేది ఏంటంటే ఒకటే, టైంని టాలెంట్ని ఇన్వెస్ట్మెంట్ చేస్తే చాలండి. డబ్బులు అక్కర్లేదు, డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు. పెట్టుబడిదారులు చాలామంది ఉన్నారు, కానీ మన టాలెంట్ కనుక చూపెట్టగలిగితే మన ఎంబడి వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. దాన్ని బేస్ చేసుకొనే మేము ఎవ్వరం కూడా ₹1 పెట్టకుండా మా టైంని టాలెంట్ని ఇన్వెస్ట్ చేస్తూ ఈరోజు 10 వెంచర్స్ కంప్లీట్ చేసుకోగలిగాం. దాంట్లో మొదటిది పాలమూరు ఫార్మ్స్ డ్యూటీపల్లి దగ్గర, రెండవది దాని ఆపోజిట్లో తాడిపత్రికి వెళ్ళే దారిలో ఉంటుంది పాలమూరు ప్రైడ్. ఇవన్నీ కూడా కేవలం ₹1,00,000 ఒకటి ప్లాటు, ₹99,999 133 గజాల ప్లాట్ ఇస్తూ వచ్చాం. కామన్ పీపుల్ని అట్రాక్ట్ చేసాం. ఎందుకంటే కామన్ పీపులే రేపటి మీద ఆశతో బతికేవాడు, మధ్యతరగతి వాడు. కాబట్టి ఈ ₹1,00,000 ప్లాట్ కొంటే ఒక 4 ఏళ్లకు 5 ఏళ్లకు ఒక 4-5 లక్షలు వస్తాయని ఒక ఆశతో ఉన్నవాడు. అఫ్కోర్స్ పెట్టుబడిదారులు ఉన్నారు, డబ్బులు బాగున్న వాళ్ళు పాలమూరులో లేక కాదు, చాలామంది ఉన్నారు. కానీ ఎవరికి కూడా పాలమూరులో ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు రావట్లా. ఆల్రెడీ మెట్రోపాలిటన్ సిటీస్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. మా చిన్న ప్రయత్నం ఏంటంటే సరే ₹1,00,000 ప్లాట్ కొనుక్కున్న ఒక 5 ఏళ్ళకి డబుల్ వస్తుందో, 3 ఇంతలు వస్తుందో, 4 ఇంతలు వస్తుందో అనే ఆశతో చేస్తున్నాం. ఈరోజు పెరిగినాయి కూడా. సెకండ్ వెంచర్ పాలమూరు ప్రైడ్, థర్డ్ వెంచర్ వచ్చేసి పాలమూరు ప్లాటినం అని అక్కడే దేవుటిపల్లి మెయిన్ రోడ్లో చేసాం. ఫోర్త్ వెంచర్ వచ్చేసి పాలమూరు పరివారిని కౌరంపేట ఊర్లో చేసాం. ఫిఫ్త్ వెంచర్ వచ్చేసి మన పాలమూరు ప్రగతి అని ముదిరెడ్డిపల్లి సెడ్జ్ ఆపోజిట్లో హైవే మీద చేసాం, డిటీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్ అది. దాని తర్వాత పాలమూరు ప్రకృతి అని ఒకటి అన్నాసాగర్లో, పాలమూరు ప్రకృతి ఫేస్ 1 అనేది అలీపూర్లో. తర్వాత పాలమూరు ప్యారడైజ్ అని చెప్పేసి పోలేపల్లి రాపల్లికి మధ్యలో ఉండే సెడ్జ్ వెనకాల ఒకటి వేసాం. అది కూడా కేవలం 99,999 133 గజాలు. రికార్డ్ క్రియేట్ అనుకోవచ్చు నా హిస్టరీలో. ఈ 2 ఏళ్ల హిస్టరీలో 2 మంత్స్లోనే దాదాపు 600 ప్లాట్లు అమ్మగలిగాం మేము. కాబట్టి ఎందుకంటే ఇక్కడ 2 ఉన్నాయి. పేదోడికి, అతి పేదోడికి, మామూలు వ్యక్తికి ₹1,00,000 ప్లాట్ అనగానే ఎస్ నేను కూడా కొనగలుగుతాను, నేను ఒక ఆస్తి సంపాదించుకుంటాను అనే దాంట్లో ముందుకు వస్తున్నారు. ఈ ₹1,00,000 ప్లాట్లు అమ్మగలుగుతాను ఎందుకంటే మనం ముందు నుంచి క్రియేట్ చేసిందే. మేము పని చేయలేము, మేము బానిసలము, మేము వలసలు పోయే వాళ్ళమే తప్ప ఇటువంటి సంపాదించుకోలేము అనేది ఆ మైండ్లో నెగిటివ్ థాట్స్ ఉన్నాయి. ఆ నెగిటివ్ థాట్స్ తీస్తూ ఎస్ ఒక ₹1,00,000 ప్లాట్ అమ్మితే నాకు ఎంతో కొంత వచ్చింది, ఈ దాంతో నా ఫ్యామిలీ గెట్టన్ అవుతుంది. ఈరోజు మా దగ్గర మామూలు స్థాయిలో ఉన్న వ్యక్తులు కనీసం ఒక కారు మెయింటైన్ చేస్తున్నారు, కనీసం ఒక 20-25 బైకులు మెయింటైన్ చేయగలుగుతున్నారు. నెలకు 30 నుంచి 1,00,000-2 లక్షల మందిని తీసుకుంటున్నారు. అంటే నాకు తెలిసి ఎంతో కొంతమంది డెవలప్ చేయగలిగానని నేను అనుకుంటున్నాను. రీసెంట్గా ఇంకోటి స్టార్ట్ చేసాం. ఇవన్నీ ఈ 9 వెంచర్లు కంప్లీట్ చేసుకొని 10వ వెంచరు పాలమూరు ప్యారమౌంట్ అని రాజాపూర్లో వేసాం. ఈ విధంగా ముందుకెళ్తున్నాం. ఇదంతా నా గొప్పతనం కాదు, నా మార్కెటింగ్ సిబ్బంది నేను చెప్పింది తూచా తప్పకుండా పాటిస్తూ అందరం మా టీం వర్క్, ఇదంతా కూడా ఒక టీం వర్క్ చేస్తున్నాం. ఉమ్మడి కుటుంబం అనేది నా కాన్సెప్ట్. ఉమ్మడి కుటుంబంలో కలిసి చేస్తే ఎవడు ఉపాసం పడ్డాడు, అది మెయిన్ కాన్సెప్ట్గా మేము టీం వర్క్ చేస్తున్నాం. అందరం కలిసి పనిచేస్తున్నాం. వేరే రియల్ ఎస్టేట్ కంపెనీకి మాకుండే డిఫరెన్స్ అదొకటే, మేము చేసేది టీం వర్క్. నేనైనా ఫీల్డ్లో ఉండి వాళ్ళతో పనిచేస్తాను, మా డైరెక్టర్స్ అయినా టీంలో ఉండి వాళ్ళతో పనిచేస్తారు. మామూలు ఏజెంట్ దగ్గర నుంచి పై స్థాయి వరకు అందరం కలిసి కట్టుగా పనిచేస్తాం. వచ్చింది కలిసి పంచుకుంటాం, కలిసి సంపాదిస్తాం. ఇది మా ఇండస్ట్రియల్ క్యారిడార్. సార్ ఈరోజు మనకు ఇండస్ట్రియల్ క్యారిడార్ చాలా పెద్ద సుదూరమైనటువంటి ఇండస్ట్రియల్ క్యారిడార్ ఉంది. అంటే అటు అలంపూరు గేట్ నుంచి మనము
ఆంధ్రప్రదేశ్లోకి ఎంట్రీ అయ్యే పాయింట్ నుంచి చూసుకుంటే కనుక ఇటు తిమ్మాపూర్ శంషాబాద్ దాకా మన పాలమూరుకు సంబంధించినటువంటి 180 కిలోమీటర్ల విస్తృతమైనటువంటి పారిశ్రామిక క్యారిడార్ ఉంది మనకు. ఆ పారిశ్రామిక క్యారిడార్లో మీరు చెప్పినటువంటివి చూస్తే కనుక ఈ దాదాపు అన్ని వెంచర్స్ కూడా ఈ హైవేని ఆనుకొని ఈ ఇండస్ట్రియల్ క్యారిడార్ని ఆనుకొని వెంచర్స్ చేయడం జరిగింది. అంటే దీనికోసం ప్రత్యేకమైనటువంటి కారణాలు ఏమైనా ఉన్నాయా? కారణం ఏం లేదు. ఎందుకంటే జనరల్గా ముందు నేను భయపడేవాడిని ఏంటంటే పాలమూరులో వెంచర్ వేస్తే కొనేవాళ్ళు లేరండి, ఎవరున్నారు అని నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ స్టార్టింగ్లో. మేము అంటే సీనియర్స్ని అడిగినప్పుడు కూడా రియల్ ఎస్టేట్ బహుత్ సాల్ సే కర్ రే సాబ్ కుछ भी नहीं हुआ. ఒక వెంచర్ వేసినాం, 5 ఏళ్ళు నడిచింది, 6 ఏళ్ళు నడిచింది, ఒక 4-5 ఎకరాల వెంచర్కే. నాకు చిన్న భయం వేసి ఏం చేశానంటే హైవే మీద అయితే ఇది బెంగళూరు హైవే, హైదరాబాద్ టు బెంగళూరు 550 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 550 కిలోమీటర్ల మధ్యన హైవేకి ఆనుకొని కనుక హైవే పక్కన కనుక వేస్తే నేను హైదరాబాద్ నుంచి అప్ టు బెంగళూరు వరకు ఎవరికైనా ప్లాట్ సేల్ చేయొచ్చు, ఇక్కడ వాళ్ళు పొందని పరిస్థితులు అనే ఒక దీంట్లో యూనివర్సల్ ప్లేస్ ప్లస్ ఏకైక నేషనల్ హైవే అది కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కలిపేది. అంటే ఒక చిన్న థాట్ ఏంటంటే జనరల్గా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి ఎవరినైనా తీసుకొచ్చి ఆ ప్లేస్లో కూర్చోబెడితే ఒక ప్లాట్ పోతుంది అనే ఒక నమ్మకం. దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని పనిచేసాం. కానీ మహబూబ్ నగర్ నుంచి మ్యాక్సిమం సేల్స్ వచ్చాయి. అంటే పేదవాడిది ప్రతి ఒక్కళ్ళ కళ ఉంటుంది, దాన్ని బయటికి తీసే ప్రయత్నం చేస్తాం. ప్రతి ఒక్కరు సేవింగ్ పర్పస్లో కూడా మినిమం 2,000 రూపాయలు 2,500 కట్టుకొని కూడా ఒక ప్లాట్ సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తాం. సార్ ప్రత్యేకంగా మీరు ఒక మాట అంటున్నారు, ఇప్పుడు మామూలుగా రియల్ ఎస్టేట్ ప్లాట్ కొనడం అంటేనే ఒక రకమైనటువంటి ఒపీనియన్లో అభిప్రాయంలో ఉంటారు ప్రజలు. ఇప్పటిదాకా ఉన్నటువంటి పాలమూరులో ఉండేటటువంటి మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, పేద అంటే ఈ సెక్టార్కు సంబంధించినటువంటి ఆర్థికంగా దిగువ స్థాయిలో ఉండేటటువంటి ప్రజలందరూ కూడా ఒక ప్లాట్ అనేటటువంటిది వానికి ఒక స్వప్నం, ఒక సాహసం. ప్లాట్ కొనడం అంటే ఒకవేళ కొంటే సాహసం, కొనకపోతే అది ఒక స్వప్నంగా మిగిలిపోయేది. అట్లాంటి డబ్బుల సంచులు పట్టుకెళ్ళి ప్లాట్ను కొనుక్కునేటటువంటి పరిస్థితి గుమ్మరించి పోయాలనేటటువంటి పరిస్థితి, ఆలోచన నుంచి ఈ ప్రజల్ని ఎలా డైవర్ట్ చేయగలిగారు? ఇంతమంది ప్రజల్ని ఈ స్థిరాస్తి వ్యాపారంలో భాగస్వాములను ఎలా చేయగలిగారు? 2 సార్ నేను నమ్మేది, ఒకటి స్మార్ట్ వర్క్, రెండవది టీమ్ వర్క్. మెయిన్ స్మార్ట్ వర్క్ అంటే ఆ SMART అంటాం. ఎస్ అంటే స్పెసిఫిక్, ఎం అంటే మెజరబుల్, ఏ అంటే అచీవబుల్, ఆర్ అంటే రియలిస్టిక్, టీ అంటే టైం బాండ్. ఈ 5ని బేస్ చేసుకొని నేను పనిచేస్తాను. నేను చేసే పని ఖచ్చితంగా ఉండాలనుకుంటాను. నేను చేసే పని మెజరబుల్గా ఉండాలి. అంటే నేను ఎంత కొల్లమలలో పనిచేస్తున్నాను, ఏ రేంజ్లో పనిచేయగలుగుతాను, ఎవరి వరకు రీచ్ కాగలుగుతాను అన్న ఒకటి. నేను చెప్పే ప్రతి మాట కూడా రియలిస్టిక్గా ఉండాలని కోరుకుంటాను. మా వాళ్ళకి ఇచ్చే ట్రైనింగ్ కూడా అదే. ఎవ్రీ సాటర్డే మా ఏజెంట్స్కి, ఎగ్జిక్యూటివ్స్కి అందరికి కూడా ఎవ్రీ సాటర్డే ట్రైనింగ్స్ ఉంటాయి. ప్లస్ చేయాల్సిన ప్రతి పని టైం బాండ్లో చేయాలి. ఈ టైం బాండ్ కనుక లేకపోతే మనం ఎక్కడికి వెళ్తామో తెలియదు. దీన్ని బేస్ చేసుకొని ఒక టీం వర్క్ చేస్తున్నాం. అచీవబుల్గా ఉండాలి. అంటే జనాల్లో ఒక 10 లక్షల ప్లాట్ అనగానే భయపడిపోతారు. పేదవాడు 10 లక్షల నా నుంచి కాదులే వదిలేసే వాళ్ళు చాలామంది ఉంటారు. నేను కోరుకునేదంటే ఈజీగా ఉండాలి, అచీవబుల్గా ఉండాలి. ఏ పనైనా సరే. ఇప్పుడు నాకు ఒక పని ఇచ్చారు, ఇక్కడ నుంచి మహబూబ్ నగర్ నుంచి జడ్చల్ల వరకు నడిచెళ్ళమంటే వెళ్తా, కానీ హైదరాబాద్ వరకు వెళ్ళమంటే కాని పని. కాబట్టి ఈజీగా చేసే పని ఇది, ఈజీ నా నుంచి అవుతుందిలే అనేది క్రియేట్ చేయడం నేను చేసిన పని. కేవలం 99,999 రూపాయలు, అయ్యా ₹1,00,000. ఎందుకంటే ఈరోజు ఏ పోపుల డబ్బాలో లేడీస్ని అడిగినా కిచెన్లో ఉండే ఒక డబ్బా ఓపెన్ చేస్తే 2,000-2,500 ఈజీగా వెళ్తాయి. దాన్ని సేవింగ్ చేసుకున్న ఒక మంచి ప్రాపర్టీ వస్తుందనేది క్రియేట్ చేసాం. మధ్యతరగతి వ్యక్తి రెగ్యులర్గా ఆలోచించిన మన నుంచి ఏమవుతుందిలే, మనం కొనగలుగుతామా కొనలేమా అని. ఆ సిచ్యువేషన్ రాకుండా తక్కువలో నేను ఇది కొనగలుగుతాను అనేది క్రియేట్ చేస్తాం. అక్కడ చేయాల్సింది ఏంటంటే మా ఎగ్జిక్యూటివ్స్ కూడా ఏం క్రియేట్ చేస్తామంటే నేనైతే అమ్మగలుగుతాను. 10 లక్షల ప్లాట్ అంటే అమ్మో నాకు తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉంటారు. నేను మధ్యతరగతి వ్యక్తి, నా సర్కిల్ అంతా మధ్యతరగతిలోనే ఉంటారు. బైకులు ఉన్న వాళ్ళు ఒక 200 మంది ఉంటారు, కానీ కార్లు ఉన్న వాళ్ళు ఒక 5 మంది ఉంటారు. కాబట్టి నా రేంజ్ బైక్ రేంజే, నేను బైక్లోనే పనిచేస్తాను, బైక్ రేంజ్లోనే పనిచేస్తాను అనే దాంట్లో ఈ రేంజ్ సెలెక్ట్ చేసుకుంటే, మనకంటే తక్కువ స్థాయి ఉన్న వాడిని సెలెక్ట్ చేసుకుంటే మన మాట వింటాడు, ఈజీగా మూవ్ అవుతుంది అన్నట్టుగా క్రియేట్ చేస్తాం దాన్ని. ఎస్, మేము సక్సెస్ అయ్యాం. దాంట్లో మ్యాక్సిమం 2,000 ప్లాట్లు అమ్మాం. 2,000 ప్లాట్లు కూడా అన్ని ₹1,00,000 ప్లాట్లే. సార్ మ్యాక్సిమం మీరు ఇంతకుముందు చెప్పారంటే స్మార్ట్ వర్క్ అనేటటువంటిది, టీం వర్క్ అనేటటువంటిది మేము అద్భుతమైనటువంటి మాకు ఫలితాలు ఇచ్చిందని చెప్తున్నారు. అయితే చాలామంది ఈరోజు కార్పొరేట్, ఇక్కడ పేర్లు ప్రస్తావించడం అప్రస్తుతం, కానీ చాలామంది కార్పొరేట్ రియల్టర్స్ ఎక్కడనో
షాద్నగర్కి లేకపోతే ఇంకా అంతకంటే ముందు ఆ ఏరియా నుంచి ఇంకా చాలా లోపలికి ఇంటీరియర్ ఏరియాస్కి వెళ్ళి అక్కడ అనేక రకాలైనటువంటి అభూత కల్పనలు చూపించి అక్కడ ప్లాట్లు అమ్మించే పరిస్థితి చేస్తున్నారు. అంటే దీనివల్ల కస్టమర్ అనేటటువంటి వాడు నిజానికి నష్టపోతున్నాడు. ఇప్పుడు నెత్తి నోరు కొట్టుకొని వాపోతున్నారు ఇప్పుడు. కానీ దీని విషయంలో ఇటు కస్టమర్ ఎలా ఐడెంటిఫై చేయాలంటారు? అంటే ఆ ఎమ్యూనిటీస్ ఇప్పుడు పెద్ద పెద్ద పేరున్న కంపెనీలు చేసాయి కదా అని చెప్పేసి కొనుక్కోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు ఒక కస్టమర్ ఒక ప్లాట్ని తీసుకునేటప్పుడు ఎట్లాంటి మెజర్మెంట్స్ ఫాలో అవ్వాలని చెప్పేసి మీరు భావిస్తారు? ఏం లేదు సార్, యాక్చువల్లీ ఉన్న ప్రాబ్లం ఏంటంటే అక్కడ ముఖ్యంగా పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీస్ చేసే పరిస్థితి ఏంటంటే రియల్ ఎస్టేట్ బిజినెస్ అనగానే కోట్లు వస్తాయని ఒక నమ్మకం, ₹1,00,000 పెట్టుబడి వెళ్తే 5,00,000 రూపాయలు రిటర్న్ వస్తాయన్న ఒక కాన్ఫిడెన్స్. కానీ మేము చేసే చిన్న ప్రయత్నం ఏంటంటే 1,00,000కు 1,50,000 వచ్చిన చాలు, పెట్టుబడి వెళ్ళి 50,000 మిగిలితే ఈ 50,000లో నేను నా టీం కలిసి పంచుకొని ఎదగాలనే ఒక దాంతో మేము రేట్ ఎక్కువ పెట్టగలుగుతున్నాం. బయట కంపెనీస్కి ఏంటంటే మార్కెటింగ్ ఫీల్డ్ ఫోర్స్ ఉంటారు, వాళ్ళకి మంచి చెడులతో సంబంధం లేకుండా కంపెనీ నాకు ఈ పర్సంటేజ్ ఇస్తుంది, ఎంత హయ్యెస్ట్ పర్సంటేజ్ ఇస్తే అంత బెటరు. అక్కడ ఓన్లీ కంపెనీ బాగుండాలి, మార్కెటింగ్ పర్సన్ బాగుండాలి, కానీ కస్టమర్తో సంబంధం లేకుండా చేస్తున్నారు. నేను చేసిందంటే ఈ ముగ్గురిని కలుపుతూ చేస్తున్నాం మేము పని. కస్టమర్ సేఫ్గా ఉండాలి, కస్టమర్కి కొనగలిగిన రీతిలో ఉండాలి, అఫోర్డబిలిటీ ప్లాట్ ఉండాలి. మార్కెటింగ్ పర్సన్కి కూడా ఏంటంటే ఈజీగా ఉంది సార్, అమ్మొచ్చు, నాకు ₹1 వస్తుంది, నా ఫ్యామిలీ గెట్ అవుతుంది. ఎస్, వీళ్ళిద్దరు సాటిస్ఫై అయినప్పుడు మాత్రమే కంపెనీ సాటిస్ఫై అవుతుంది. ఈ ముగ్గురిని బేస్ చేసుకొని ఒక సైకిల్ ఇది. ఈ ముగ్గురిని బేస్ చేసుకొని మేము బాగుండాలి, మా కస్టమర్ బాగుండాలి, మా మార్కెటింగ్ పర్సన్ బాగుండాలని చెప్పి మేము డిజైన్ చేస్తాం. కాబట్టి ఎక్కువ రేట్లో పోలేదు. ఇప్పుడు భగీరథ కాలనీలో పాలమూరు ఫార్చ్యూన్ వ్యాలీ అని వేసాం. సారీ, భగీరథ కాదు, మన లక్ష్మీనగర్ కాలనీలో పద్మావతి కాలనీ బ్యాక్ సైడ్. దానికంటే ముందు 14-15 వేల రూపాయలు గజం ఉంది లక్ష్మీనగర్ కాలనీలో. ఈ 14,000 రూపాయల గజం ఉన్న ప్లాట్లలో ఒక డ్రైనేజీ లేదు, ఒక పైప్ లైన్ కనెక్షన్ లేదు, ఒక సిస్టమ్ లేదు, గేటెడ్ కమ్యూనిటీ కాదు. దాన్ని దాటిన తర్వాత నేను ఇచ్చాను కేవలం 7,000 రూపాయల గజం విత్ ఆల్ ఫెసిలిటీస్. అది గేటెడ్ కమ్యూనిటీ, 24 hours సెక్యూరిటీ ఉంటుంది, వాటర్ పైప్ లైన్ అయిపోయింది, డ్రైనేజ్ పైప్ లైన్ అయిపోయింది. ఇవన్నీ పెట్టుకొని కూడా అది తక్కువ రేట్లో ఇవ్వగలుగుతున్నాం. ఎందుకంటే తక్కువ ప్రాఫిట్తో ఎక్కువ బిజినెస్ వాల్యూమ్ పెంచుకుంటున్నాం మేము. నా దగ్గర 600 మంది ఉన్నారు. ఈ 600 మంది తలా ఒక ప్లాట్ బుక్ చేసినా చాలు, ప్లాట్కి ₹1,000 మిగిలినా ఒక 6 లక్షలు సంపాదించుకోగలుగుతాను నేను. అంటే ఈ వాల్యూమ్ చూస్తున్నాం మేము. జనరల్గా బయటకు మనకున్న తేడా ఏంటంటే బయట వాల్యూమ్ వెళ్ళదు, మన దగ్గర బిజినెస్ వాల్యూమ్ పెరుగుతుంది, కాబట్టి మనం రిటర్న్ కాగలుగుతున్నాం. బయట కస్టమర్ని బేస్ చేసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే కస్టమర్తో సంబంధం లేదు, నువ్వు ఇంతకు తెస్తే ఇంత ఇస్తా, దాంట్లో టీమ్స్ పెరిగిపోతున్నాయి. సరే, ఇప్పుడు మనం ఇంతకుముందు అన్నట్టుగానే అభూత కల్పనలు చూపిస్తున్నటువంటి కార్పొరేట్ కంపెనీల నుంచి, లేకపోతే మనం ఒక ఆటోమేటివ్ సెక్టార్ తీసుకుంటే అందులో ఉండేటటువంటి ఒక మోటార్, ఒక ఇంజన్ని తీసుకునేటప్పుడు దానికి సంబంధించినటువంటి ఎమ్యూనిటీస్కు సంబంధించినటువంటి నాలెడ్జ్ కొంత పర్టికులర్లీగా ఉంటుంది. కానీ ఒక ప్లాట్కి వచ్చేసరికి దాన్ని ఎట్లా బెస్ట్ చూసింగ్, అంటే నాకు ఈ ప్లాట్ సరైనటువంటిది, దీన్ని కొనొచ్చు అనేటటువంటిది కస్టమర్కి ఆ స్పష్టత ఎలా వస్తుంది, ఎట్లా రావాలంటారు? అట్లాంటి స్పష్టత ఎలా తీసుకోవాలంటారు? జనరల్గా ఈరోజు అందరూ ఆ స్పష్టత ఉంది అన్నింటిలో, కాకపోతే దాంట్లో ఈస్ట్ అని, వెస్ట్ అని, నార్త్ ఈస్ట్ అని కోరుకుంటుంటారు. నేను చేసే ప్రయత్నం ఏంటంటే ఇది పెట్టుబడిదారు ఎవడన్నా ఆలోచించేది ఒకటే, ఏంటంటే నా డబ్బులు పెట్టుబడి పెడుతున్నాను, పెట్టిన పెట్టుబడి సేఫ్గా రిటర్న్ వస్తుందా లేదా, ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే ఎప్పుడు వస్తుంది, ఎంత వస్తుంది, దీన్ని మేము కనుక క్లారిటీ ఇవ్వగలిగితే ఆటోమేటిక్గా కస్టమర్ సక్సెస్. జనరల్గా వచ్చేప్పుడు ఒక ₹1,00,000 పెట్టుబడి పెడుతున్నాం, పాలమూరు ప్యారడైజ్ ఉంది, సెజ్ వెనకాలు, అక్కడ ఆల్రెడీ 30-35 కంపెనీస్ రన్నింగ్లో ఉన్నాయి, ఒక 20-25 వేల మంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. దాన్ని హైలైట్ చేసి చెప్తున్నామమ్మా, మీరు ఈ ప్లాట్ కొంటే రాబోయే 5 ఏళ్లలో ఈ సెజ్లో ఉండే ఇంకో 100 కంపెనీలు రాబోతున్నాయి. ఈ కంపెనీలో వచ్చే ఎంప్లాయీస్ అంతా ఉండడానికి వేరే ప్లేస్ లేదు, ఈ చుట్టుపక్కలే ఉండాలి. ఎందుకంటే ఇప్పటికీ హైదరాబాదు, షాద్నగర్, మహబూబ్ నగర్, జడ్చర్ల నుంచి అప్ అండ్ డౌన్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ కనుక మనం ఆ ఫెసిలిటీ ఇవ్వగలిగితే ఆటోమేటిక్గా వస్తుంది. కాబట్టి అక్కడ ఇండస్ట్రీ డెవలప్ అయితే ఇక్కడ ఆటోమేటిక్ మన ప్లాట్ డెవలప్ అవుతుంది. ఈ పలానా డేట్లోగా నీ డబ్బులు ఇంత వస్తాయి అని క్లారిటీ ఇవ్వగలిగితే ఆటోమేటిక్గా కస్టమర్ తీసుకుంటారు. ఎక్సలెంట్ సార్. అయితే మీరు ₹99,999 అనేటటువంటి కాన్సెప్ట్ని ఎలా తీసుకున్నారు సార్? అంటే జనరల్గా బాటా వాళ్ళు అమ్ముతుంటారు ₹140, అని. అదేంటంటే ఒక్క పైసా తగ్గడంతో మనిషి యొక్క మెంటాలిటీ మారిపోతుంది.
సింపుల్గా 90 లక్ష అనగానే భయం వేస్తుంది. కానీ ఆ ఒక్క రూపాయి అనేది చాలా మనిషి యొక్క మైండ్ సెట్ని మార్చేస్తుంది. 99,990 వేలల్లో ఉంది, లక్షల్లోకి వెళ్ళాలి. ఇంకా అది ఎప్పుడైతే అది లక్షల్లోకి వెళ్తుందో దాని వాల్యూ మారిపోతుంది. మళ్ళీ ఈజీ ఉండడానికి ఇంతకుముందు చెప్పినట్టుగా అది ఈజీగా ఉండాలి. అతను ఏం ఫీల్ కావాలంటే కస్టమరు, ఓహో ₹1,00,000 కదా, 99,000 కదా అని ఒక ఫీలింగ్లో ఉంటాడు. లక్షాన్ని కూడా అనుకోడు, 99,000 కదా తీసుకోవచ్చు. లేదంటే అక్కడ చిట్టీలు వేసినాయి సార్, అక్కడ దాచిపెట్టుకుని, ఇక్కడ దాచిపెట్టుకున్నా ఆ డబ్బులు తెచ్చి కట్టి రిజిస్ట్రేషన్ చేసుకునేవాళ్ళు అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి ఈజీగా ఉంటుంది. ప్లస్ 9 అనేది ఏంటంటే కామన్గా అందరికీ పనికొచ్చే నెంబరు, లక్కీ నెంబర్. అది ఆల్మోస్ట్ అందరికీ, పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్న అందరూ పెద్ద వాళ్ళ కార్లకు చూస్తాం 9 నెంబరు, బైకులకు పెట్టుకుంటారు. 9 అనేది కామన్గా అందరికీ కలిసి వచ్చే లక్కీ నెంబర్ కాబట్టి ఆ 9ని చూస్ చేసుకొని ముందుకు వెళ్తున్నాం. సార్, ఇప్పుడు పాలమూరు రియల్ ఎస్టేట్ రంగాన్ని మనం పరిశీలిస్తే కనుక ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి సార్? అంటే రియల్ ఎస్టేట్కి అనుగుణంగా ఉన్నాయంటున్నారా, ప్రతికూలంగా ఉన్నాయనుకుంటున్నారా? అది నాకు తెలియదండి. రియల్ ఎస్టేట్గా ఉందో లేదో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం ఆకలి ఉంది. నా ఎగ్జిక్యూటివ్స్కి ఆకలి ఉంది. మేము ఎదగాలనుకుంటున్నాం, వాళ్ళ కడుపులు నింపాలి, మా కడుపులు మేమే నింపుకోవాలనుకుంటున్నాం. ఎవరి మీదనో ఆధారపడి ఎవరికో బేస్ చేసుకొని చేసే పరిస్థితి లేదు. కాబట్టి మా బతుకు తెరువులు మేము బతకడానికి మేము చేస్తున్న చిన్న ప్రయత్నం. మాకైతే అలాంటి పరిస్థితి ఏం లేదు. బ్రహ్మాండంగా 2 ఏళ్లలో 2,000 ప్లాట్లు అమ్మగలిగాం. ఇక ముందు కూడా ఇది ఇలాగే కంటిన్యూ అవుతుందని నేను కోరుకున్న బంగారు పాలమూరులో నేను సైతం ఒక 1000 మందికో ఉపాధి కల్పించాలనే ఒక చిన్న ఆశయంతో బతుకుతున్నాం. అది చేరుకుంటామని. సార్, ముఖ్యంగా ఈరోజు మనం పాలమూరుని చూస్తుంటే కనుక ఒక 4 సంవత్సరాల క్రితం పరిస్థితి వేరే, ఇప్పటి పరిస్థితులు వేరే. అంటే వేగంగా వ్యాప్తి చెందుతుంది పాలమూరు అనేటటువంటిది, తన పరిధులు పెంచుకుంటూ పోతుంది. ఈ సందర్భంలో ఒక కస్టమర్ పాలమూరుకు సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లో ప్లాట్ తీసుకోవాలనేటటువంటి ఆలోచన ఎలా ఉంటుంది? ఒకవేళ తీసుకోవాలనే ఆలోచన వస్తే మీ సజెషన్ ఏంటి? డెఫినెట్గా తీసుకోవచ్చు అండి. పాలమూరుకు సంబంధించి ఒక 10 కిలోమీటర్ 15 కిలోమీటర్ రేడియస్లో ఇక్కడ నుంచి జడ్చర్ల, భూత్పూరు, ఇదంతా ట్రయాంగిల్. మహబూబ్ నగర్, పాలమూరు, జడ్చర్ల ఏదైతే భూత్పూర్ ఏదైతే ఉందో, మహబూబ్ నగరు, భూత్పూరు, జడ్చర్ల ఈ ట్రయాంగిల్లో మాత్రం మ్యాక్సిమం డెవలప్మెంట్స్ ఉంటాయండి. ఎందుకంటే గవర్నమెంట్ ల్యాండ్స్ కూడా చాలా ఉన్నాయి. దేవుటిపల్లిలో ఉన్నాయి, తర్వాత ఇక్కడ ఈ తిరుమల హిల్స్ బ్యాక్ సైడ్, ఇవన్నీ కూడా దాదాపు చాలా ఉన్నాయి. మనకు రీసెంట్గా మెడికల్ కాలేజ్ వచ్చింది. ప్లస్ ఇంకొక మంచి లక్కీ ఏంటంటే ఒక చదువుకున్న వ్యక్తి మనకు ఎమ్మెల్యేగా దొరకడం. ఇంతకుముందు దొరికిన వాళ్ళంతా కూడా ఏం చేశారో తెలియదు, కానీ ప్రస్తుతం మేము చూస్తున్న సిచ్యువేషన్లో మన ఎమ్మెల్యే మన గౌడ్ గారు చేస్తున్న ఒక మంచి పని ఏంటంటే డెవలప్మెంట్ చాలా ఫాస్ట్గా ఉంది. ఈ ఫాస్ట్ని బేస్ చేసుకొని మనం ఎంతో కొంత ముందుకు వెళ్ళొచ్చు, డెఫినెట్గా తీసుకోవచ్చు. మేము రీసెంట్గా ఇంకో వెంచర్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం అమిస్తాపూర్లో. కేవలం ₹1,600 గజంతో మంచి డిమాండ్ ఉన్న ఏరియా కొని పెట్టుకోవచ్చు. ఎక్సలెంట్ సార్. అయితే ఇంకొక మాట సార్, ఈరోజు సావరిన్ సర్వీసెస్ ఆధ్వర్యంలో సామాజిక కార్యక్రమాలు కూడా చాలా విస్తృతంగా చేస్తున్నారు. అంటే ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతిభ చూపించినటువంటి విద్యార్థులకు కానీ, లేకపోతే అంతకన్నా ముందు చాలా నిస్సహాయ పరిస్థితులు ఉన్నటువంటి విద్యార్థులకు కానీ ఇట్లాంటి కార్యక్రమాలను చేస్తున్నారు. అంటే దీనికోసం ప్రత్యేకంగా ఏమైనా ట్రస్ట్గా లాంటిది ఏమైనా మీరు ఏర్పాటు చేశారు? సావరిన్ ఫౌండేషన్ అని ఒకటి పెట్టుకున్నామండి. దీంట్లో మేము ఎక్కడి నుంచో తెచ్చుకోం డబ్బులు, మేము సంపాదించిన వాటిలో కొంత డబ్బులు తీస్తాం. 2 భాగాలు చేస్తాం దాన్ని. ఒకటి మేనేజ్మెంట్, ఒకటి మార్కెటింగ్. మార్కెటింగ్లో మా ఎగ్జిక్యూటివ్స్ ఎంతమంది అయితే సంపాదిస్తారో వాటన్నిటిపైన 1% తీయడం, ప్లస్ కంపెనీ సంపాదనలోకి వెళ్ళి 1%. ఎవ్రీ మంత్ ఈ 2% తీసి ఒక అకౌంట్ పెట్టుకున్నాం. ఈ అకౌంట్లో ఒక కమిటీ పెట్టాం. ఈ కమిటీ ఏం డిసైడ్ చేస్తుందంటే ఎంతవరకు అతను 80%, అతనికి ఎంతవరకు మనం డబ్బులు ఇవ్వగలుగుతాం, ఎంత అమౌంట్ ఇవ్వగలుగుతాం, ఈ ప్రాబ్లం జెన్యూనా కాదా అనేది వాళ్ళు ట్రీట్ చేస్తారు. ఒకవేళ అది జెన్యూన్ అయితే అందరం కూర్చొని ఒక డిసిషన్ తీసుకుంటాం దీనికి ఇంత ఇవ్వాలి అనేది. ఎందుకంటే ఇంతకుముందు నేను చెప్పాను, నేను ఎంతో కొంత రిటర్న్ ఇవ్వాలి సమాజానికి. శ్రీమంతుడు ఒక సినిమా చూసాం మనం రీసెంట్గా. ఆ సినిమాలో చాలా మంచి సజెషన్, మంచి మెసేజ్ అది. ఎందుకంటే మనం రిటర్న్ ఇవ్వకపోతే లాభం అయిపోతాం, కానీ చెప్పడం అలా చెప్పాడు. కానీ రిటర్న్ ఇవ్వాలి, మన బాధ్యత అది. కాబట్టి ఎంతో కొంత కరెక్ట్ 80%కి మేము రిటర్న్ ఇవ్వాలనుకొని ఏజెంట్స్ కానీ మేము కానీ అందరూ కలిసి సావరిన్ ఫౌండేషన్ ద్వారా మా చేతనైన డెవలప్, ఇంకా రేంజ్ రాలేదు, ఓకే, ఉన్న దాంట్లో ఎంతో కొంత ఇచ్చుకుంటూ వస్తున్నాం. ఫ్యూచర్లో
సార్ సావరిన్ సర్వీసెస్ అనేటటువంటిది ఒక బోర్డు ఒక యాజమాన్యం, అంటే మీ యాజమాన్య సభ్యులందరూ కూడా ఎక్కడైనా సరే ఒక సంస్థ విజయం అనేటటువంటిది యాజమాన్య సభ్యుల మధ్యన ఉండేటటువంటి సమన్వయం అనేటటువంటి ద్వారానే విజయం అవుతుంది. దాని విజయానికి అది ఒక ప్రామాణికత. మీ యాజమాన్య సభ్యుల లోపల ఉండేటటువంటి సమన్వయం ఎలా ఉందంటారు? ఏం లేదండి, ఒక వ్యక్తికి సిస్టమ్ నచ్చింది, సిస్టమ్ నచ్చిన వాళ్ళు నాతో ఉంటారు, సిస్టమ్ నచ్చిన వాళ్ళు ఎట్లాగో వెళ్ళిపోతారు. అంటే ఒక 10 మంది ఒకే మెంటాలిటీ ఉన్న వాళ్ళు కలిస్తే ఆటోమేటిక్గా సక్సెస్. ఈరోజు నాతో పాటు ఉన్న వాళ్ళంతా కూడా నన్ను వాళ్ళు ఎస్, వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్, ఈయనతో వెళ్తే లైఫ్ ఉంటుంది, నేను ఎదగలుగుతాను అనే దాంట్లో. ప్లస్ బయట ప్రపంచం ఏందో చూస్తున్నాం మనం. నేను ఎదగాలి, నేను ఫారెన్ ట్రిప్ వెళ్ళాలి, నేను ఒక మంచి కార్లో తిరగాలి, నేను ఒక సిస్టంలో ఉండాలి. అది ఎక్కడ సాధ్యమవుతుంది? సావరిన్ సర్వీసెస్లో మాత్రమే సాధ్యమవుతుంది. దాన్ని సాధ్యం చేసి చూపించాం కూడా. ఈరోజు ఒక 6-7 కార్లలో తిరుగుతున్నారు, ఒక 15-20 బైకులు, కొత్త బైకులలో తిరుగుతున్నారు. లైఫ్ స్టైల్ మారింది, నెలకు 30,000 సంపాదించుకోగలుగుతున్నాం కూర్చున్న దగ్గర, మన పెళ్ళాం పిల్లల మధ్యన, మన తల్లిదండ్రుల దగ్గర, మన ఊళ్ళో ఎక్కడో వెళ్ళి బతకాల్సిన అవసరం లేకుండా ఈ స్థాయిలో మనం అందరం బతకగలుగుతున్నాం. చాలా హ్యాపీ. చివరగా సార్, సావరిన్ సర్వీసెస్ వినియోగదారులకైతేనేమి, సిబ్బందికి అయితేనేమి, పాలమూరు ప్రజానికానికి అయితేనేమి మీరు ఇచ్చేటటువంటి సూచన, సలహాలు, సందేశం? పాలమూరు అని ఒక ట్రిప్లో ఏం లేదు. పాలమూరులో ఉన్న చిన్న ప్రాబ్లం ఏంటంటే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదు కాబట్టి వాళ్ళకి అందుబాటు ధరల్లో ప్లాట్లు ఇస్తే వాళ్ళు కొంటారు. మిగతా వాళ్ళకి మార్కెటింగ్ సిబ్బందికి ఏం చెప్పేది ఏంటంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి. ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా ఎక్కడో తెలియనిదంతా కూడా సృష్టించి, ఎందుకంటే అది ఎక్కడో ఉంటుంది సైట్ కాబట్టి వాళ్ళు తెలియని సినిమా అంతా 70mm స్కోప్లో సినిమా చూపిస్తారు. దాన్ని అది చూపించదు. మా సైట్లలో కస్టమర్ దిగితే కస్టమరే మాకు సినిమా చూపిస్తాడు. అలాంటి సిచ్యువేషన్స్లోనే మాత్రం మేము వెంచర్స్ చేస్తాం. అందరి ఆశీర్వాదంతో ఈ రోజు వరకు మమ్మల్ని ఆదరించి ఈ స్థాయిలో నిలబెట్టిన మా మార్కెటింగ్ సిబ్బందికి, ప్లస్ పాలమూరు పట్టణంలో పెద్దలు, మా వెనుకుండి ప్రోత్సహిస్తున్న వాళ్ళు, ముందుండి ప్రోత్సహిస్తున్న మా కస్టమర్స్, మొత్తం పాలమూరు పట్టణ ప్రజానికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది కోదండపాణి గారు సావరిన్ సర్వీసెస్ ఎండి గారితో ప్రత్యేక చర్చా కార్యక్రమం. ముఖ్యంగా ప్లాటుకు సంబంధించినటువంటి ఇన్వెస్టింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా మీకేమైనా సందేహాలు, సలహాలు ఒకవేళ అవసరమైతే సావరిన్ సర్వీసెస్ ఎండి కోదండపాణి గారిని వారి కార్యాలయంలో ఎప్పుడైనా సరే కలుసుకోవచ్చని చెప్పేసి వారు చెప్తున్నారు. అలాగే ముఖ్యంగా ఒక స్థిరాస్తి రంగంలో మాత్రం ఖచ్చితంగా కొన్ని ప్రామాణికతలు పాటించి ఒక విలువలకు ప్రామాణికంగా ఉంటూ సావరిన్ సర్వీసెస్ అత్యద్భుతమైనటువంటి ఫలితాలు సాధిస్తుంది. కేవలం తన యొక్క ఈ కంపెనీ యొక్క లాభాలనే టార్గెట్గా కాకుండా కంపెనీలో ప్రధానమైనటువంటి భాగస్వామి ఏజెంట్ కాబట్టి ఆ ఏజెంట్ లాభపడుతూనే, ఏజెంట్ వృద్ధిలోకి వస్తూనే, అలాగే ఏజెంట్ను నమ్ముకున్న, కంపెనీని నమ్ముకున్నటువంటి వినియోగదారుడు, కస్టమర్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని కూడా రేపు ఫ్యూచర్లో సావరిన్ సర్వీసెస్ను తన మది పుస్తికలో ముద్రితమయ్యేలా కంపెనీని ఒక విలువలతో ముందుకు తీసుకెళ్తున్నానని చెప్తున్నారు. అలాగే వచ్చే 5 సంవత్సరాల్లో సావరిన్ సర్వీసెస్ విశ్వ పరివ్యాప్తమైనటువంటి స్థాయిలో వృద్ధి చెందించాలనేటటువంటిది తన ఆశయంగా చెప్తున్నారు. తన ఆశయాలన్నీ నిజం కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది ఇవాల్టి ప్రత్యేక చర్చా కార్యక్రమం.